అందరికీ నమస్కారం. ఈ రోజున హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో కేపీహెచ్పి కూకట్పల్లి హౌసింగ్ బోర్డుకి రైస్ బ్యాగ్ పంపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నెల్లూరు కూడా రైస్ బ్యాగ్ పంపించడం జరుగుతూ ఉంది. ఇంకో 40 రోజుల్లో వరికోత. RNR 150448 తెలంగాణ సోనా 40 రోజుల్లో వరికోత. 4 నెలల్లో కొత్త రైస్ రిలీజ్ అవుతుంది. అంతవరకు మనం పాత రైసే తినడం జరుగుతూ ఉంటుంది. పోయిన సంవత్సరం మార్చిలో వరికోత కోసినవి ఇప్పటికీ మనం తింటా ఉండడం జరుగుతూ ఉంది. అది నిన్ననే ఆకాశవాణి ప్రాంతీయ కేంద్రం నెల్లూరు ఆల్ ఇండియా రేడియోలో CVR మెథడ్ ఫార్మింగ్ గురించి ఈ వరి రకం RNR 150448 తెలంగాణ సోనా వరి రకం గురించి చెప్పడం జరిగింది. శ్రోతలు దాన్ని విని ఆనందించాలని కోరుకుంటున్నాం. హర్షత్ విహార్ అండ్ టీం మెంబర్స్ ఈ విధంగా ఇప్పుడంటే ఫోన్లు ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఒకప్పుడంతా ఈ విధంగానే మనం రేడియోలో వినడం జరుగుతూ ఉండేది. ఇది ఒక సంతోషకరమైన విషయం. CVR పద్ధతిలో వరి సాగు 4 నెలల పాటు మన ప్రయాణం కొనసాగుతుంది. అంతటితో అది అయిపోతుంది. ఒక రైస్ ఆడిచ్చే రైస్ మిల్లర్గా 365 రోజుల పాటు రైస్ ఆడించడం జరుగుతూ ఉంటుంది. మనం వరి పండించడానికి ఒక 4 నెలలు, 4.5 నెలలు, ఒక 5 నెలలు మహా అయితే 5 నెలల్లో పూర్తి అయిపోతుంది వరి సాగు. తర్వాత ఒక రైస్ మిల్లర్గా ఆ తర్వాత అసలు ఘట్టం మొదలవుద్ది. వరి కోత కోసిన తర్వాత వాటిని ఎండబెట్టి ఆరబెట్టి ధాన్యంలో ఉన్నటువంటి తేమ 14% మాయిశ్చర్ 14% తీసుకురావడం చేయాల్సిన ముఖ్యమైన ఘట్టం. అది అయిపోగానే 4 నెలలు కానీ 5 నెలలు కానీ వాటిని స్టోరేజ్ చేసి నిల్వ చేసి స్టోర్ రూమ్లో చేసి ఆ తర్వాత వాటిని రైస్ మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది వినియోగదారుల గమ్యస్థానాలకి. మనకి వరికోత కోసినప్పటికీ వాటిని మనం రైస్ పట్టించలేం. ఇప్పుడు కూరగాయలు పండ్లు పండిపోతే కోసుకొని తినేయడం ఆ విధంగా చేయడం జరుగుతూ ఉంటుంది. వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇట్లా. రైస్ అనేది అట్లా కాదు. వాటిని కంపల్సరీగా ఎండబెట్టి ఆరబెట్టి వాటిలో ఉన్న తేమ 14% తీసుకొచ్చి తర్వాత ఒక 4 నెలలు కానీ 5 నెలలు కానీ తర్వాత వాటిల్ని బయటికి తీసి అప్పుడు మనం రైస్ మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఇది పంట పండించడానికి ఒక 4 నెలలు, ఒక నిల్వ చేయడానికి ఇంకొక 4 నెలలు, 5 నెలలు, దాదాపు 9 months 9 నెలలు పడుతుంది మనకి న్యూ రైస్ రావడానికి. ఇప్పుడు కేజీ 96 రూపీస్ పెట్టి 25 kgs బ్యాగ్ 2400 రూపీస్ పెట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనం ఇవన్నీ కూడా మీరు తీసుకుంటున్నారంటే నిజంగా కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఇటువంటి విషయం ఈ విధంగా వాటి యొక్క గొప్పతనం తెలుసుకోవాలి మనం. ఎన్నో వరి రకాలు ఉన్నాయి. తెలంగాణ సోనా మాత్రం ఎందుకు పంపిస్తున్నామంటే దానికి చాలాసార్లు మనం చెప్పుకోవడం జరిగింది. గ్లైసెమిక్ ఇండెక్స్ 51.6% ఉంటుంది. దానికి ప్రతి ఇంట్లో షుగర్ అనేది కామన్ అయిపోతా ఉంది. ఒక ముగ్గురుంటే ముగ్గురులో 2 షుగర్ అనేది ఉంటుంది. వాళ్ళు చూపించుకోకపోయినా వాళ్ళ కోసం ప్రత్యేకించి 2015 సంవత్సరంలో చెన్నమాధవన దామోదర్ రాస్తారు, చెన్నమాధవన సురేందర్ రాస్తారు వరి వంగడం క్రియేట్ చేయడం జరిగింది రాజేంద్ర నగర్ వరి పరిశోధనా స్థానంలో. మనం 2021లో ప్రారంభించాం CVR పద్ధతిలో. 2021 సంవత్సరంలో వరి సాగు మనం ప్రారంభించడం జరిగింది. అంచులంచుగా ఎదుగుతూ 2025 సంవత్సరం రావడం జరిగింది. ఎన్ని సంవత్సరాలైనా ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు మనం CVR మెథడ్ ఫార్మింగ్ చేసుకుంటూ 10 మందికి రైస్ పంపించడం చేయడం జరుగుతూ ఉంటుంది. హర్షత్ విహార్ అండ్ టీం మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ ఆల్.